వచ్చి ఇలా నిలబడి నిజంగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను, దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్దామని. నేను ఈరోజు 25 ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని అనుకుంటే రేపు 26వ తారీఖున చర్చ్లో అన్ని సంఘాల పిల్లలకి సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఎదుగుతున్న మగవాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎదిగే ఆడపిల్లలో ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఆడపిల్లగా ఫస్ట్ నేను పుట్టాను కాబట్టి ఆ భారం ఆ బాధ్యతలన్నీ నాకు తెలుసు. చదువుతూ జాబ్ తెచ్చుకొని తల్లిదండ్రులకి తోడుగా ఉంటే అదొక చక్కని అనుభవం. కానీ చదువు మధ్యలో ఆపేసి జాబ్ లేక ఏం చేయాలో అర్థం కాక అందులోని క్రైస్తవులుగా ఉంటూ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు రకరకాలు, ఇవన్నీ ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా మనకు తెలుసు. మనల్ని చూసినా వాళ్ళ తర్వాత పలకరించిన తర్వాత మనల్ని ఏం అడుగుతారో కూడా తెలుసు అనమాట. సో ఇద్దరు ఆడపిల్లలుగా నిజంగా ముందుగా చక్కని తల్లిదండ్రుల్ని దేవుడు నాకు ఇచ్చారు, చక్కని కుటుంబం బంధువుల్ని నిజంగా దేవుడు నాకు ఇచ్చారు. ఇది నిజంగా అందరూ దైవసాకుల కుటుంబంలో నిజంగా అందులోని డాడీకి ఇలా మేము పుట్టడంలో దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఒక ఇంట్లో ఫస్ట్ పుట్టిన సంతానంగా ఇంతవరకు నా దాదాపు 20 సంవత్సరాలు దాటుతూ వస్తున్నాయి. నాకు చాలా బాధపడుతూ చదువు మళ్ళీ మధ్యలో ఆపేసి ఇవన్నీ నాకు కారణాలు ఇవి నేను చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ నేను తీసుకున్న దారులే. నేను తీసుకున్న ప్రతి దారి కూడా లోకానికి సంబంధించిందే. ప్రతి దారి నా స్టడీ పరంగా కానీ నేను వెళ్ళిన ప్రతి మార్గం కూడా ఎంత మాత్రం నేను దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఆయన యందు భయం లేకుండా పెరిగి నా జీవితాన్ని నేను తీసుకున్న దాన్ని ఒక ముళ్ళ కంపలా నేను నడుస్తుంది ముళ్ళైనప్పటికీ కూడా దాన్ని నేను ఒక పువ్వుల వనంగా నేను చూస్తూ నా జీవితాన్ని చేతులారా నేను ఎంతో పాడు చేసుకున్నాను. నా మీదకి వచ్చిన ప్రతి నిందులో నేను తీసుకున్న ప్రతి మార్గంలో నేను ఎలాంటి అనుభవించానో ఈ చిన్న వయసులో కూడా ప్రతిదీ చాలా నా జీవితంలో అనుభవాలు చెప్పు స్నేహ అని నన్ను అడిగితే కనుక కూర్చోబెట్టి రోజంతా ఇదిగో నేను ఈ మార్గంలో వెళ్ళాను నాకు ఇది అని చెప్పి చాలా అనుభవాలు దేవుని కన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమించినందుకు లోకానికి సంబంధించి నేను ఆ లోకపు రంగుల వలయంలో ఆ చీకట్లో నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్న అనుభవాలే చాలా ఉన్నాయి. కానీ ఎంత మాత్రము నేను చివరికి ఇంత ఘోరంగా నా జీవితం జీవించినప్పటికీ కూడా దేవుడు నేను మరణ పడకలో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా నిజంగా ఈ క్షణం కూడా నాకు ప్రతి ఒక్కరి కొత్త వ్యక్తి కానీ ఎవరైనా కనిపించినా సరే నేను వాళ్ళకి దేవుని కోసం చెప్పే ముందు ఈ క్షణం బ్రతికి ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చిందే. నేను ఇప్పుడు నరకంలో కాలుతూ ఉండాల్సిన వ్యక్తినండి నిజంగా. ఆ క్షణం నిజంగా ఆ టైంలో నా హెల్త్ బాగాలేని టైంలో సంఘం ప్రతి ఒక్కరు ఎంతగానో కుటుంబస్తులు అందరూ కూడా ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేశారు. అలానే నిజంగా వర్దీపక్క అలానే వర్దీప్ అన్నయ్య అరుణక్క విషయంలో నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సొంత తల్లిదండ్రులాగా డాడీతో పాటు కలిసి నన్ను హాస్పిటల్లో ఎంతో ప్రేమించారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రతి క్షణం జాబిలి వీళ్ళందరూ ఇంకా చివరి వరకు నన్ను ఎంత కేర్ చేసుకున్నారు. ఇంకా నేను అనుకున్న మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభువా నేను జీవించిన జీవితానికి నేను చేసిన నీ కోపం తెప్పించిన విధానానికి నేను లోకంలో పడిపోయిన విధానానికి ఆ చీకటి బ్రతుక్కి ఎంత మాత్రమో నన్ను క్షమించి ప్రభువా నాకు మరొక అవకాశం ఉంది అని అడగడానికి కూడా నాకు అస్సలు యోగ్యత లేదయ్యా. నేను చనిపోవడానికే నేను అర్హురాలిని కాబట్టి నేను అడగను అని కనీసం ఏసయ్యా అని కానీ ప్రార్థన కానీ నా నోటికి రావడానికి ఇష్టపడలేదండి. డాక్టర్స్ ఈ అమ్మాయికి ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదండి, చెప్పలేము అసలు ఈ అమ్మాయికి బాడీలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. చోడవరం హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు నేను దాన్ని తెలుస్తుంది కానీ నాకు ప్రతిదీ నా కళ్ళ ముందు నేను చేసిన ప్రతి పాపం ప్రతి తప్పు ఇవన్నీ గుర్తొస్తున్నాయి తప్ప నిజంగా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది. నిజంగా నేను అలాగ కోడి తలని కోస్తే అది ఎలా గిలగిలా కొట్టేసుకుంటుందో దాదాపు ఒక 45 నిమిషాలు దాకా బెడ్ మీద అలా కొట్టుకుంటూనే ఉన్నాను. అసలు ఎంత వేదన అంటే నిజంగా ఇంకా నేను చనిపోతే ఈ రోజులు నిజంగా చెప్తున్నాను నా తల్లిదండ్రులకి
ఎన్నోసార్లు చిన్నతనం నుండి కూడా నేను పెరిగింది ఒంటరి కానీ వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా ఈనాడు కూడా నేను వాళ్ళని సరిగ్గా గౌరవించడం కానీ ఈవెన్ మా డాడీకి కూడా అస్సలు నేను మాట ఒక 2-3 సార్లు పిలిచేదాకా నేను అసలు పలికేదాన్ని కాదు, చాలా గర్వంగా ఉండేదాన్ని. అసలు మా డాడీ మాట కూడా పట్టించుకునేదాన్ని కాదు. ప్రతి విషయంలో కూడా నా తల్లిదండ్రులకి నేను ఎంత బాధ పెట్టానంటే ప్రతి మాటలో చదువు విషయంలో కానీ వాళ్ళని అలా బ్రతుకుతున్నా సరే నన్ను ఎంతో ప్రేమించి చక్కని భవిష్యత్తు ఇవ్వాలి, ఎలా ఉన్నా సరే నేను పట్టించుకోవాలన్నట్టు నన్ను అర్థం చేసుకున్నారు తప్ప ఎప్పుడూ నా తల్లిదండ్రులు నేను అర్థం చేసుకోలేదు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళని బాధ పెడుతూనే వచ్చాను. ఆఖరికి నా మరణ పడకలో ఉన్నప్పుడు కూడా నేను అందరినీ బాధ పెట్టినాను. నేను అసలు అర్హురాల్ని కాదు, నన్ను తీసుకో ప్రభు అని తప్ప నన్ను బ్రతికించేసేయా అని కానీ నా మాట వేసేయా అని మాట కూడా రావడానికి పలకడానికి ఇష్టపడలా. నేను బెడ్ మీద ఆ క్షణం అలా ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ ఆ బెడ్ నేను అక్కడ ఎలా ఫీల్ అయ్యాను, నాకు ఆ సమయంలో ఎలాంటి అనుభవాలు నా ముందుకు వచ్చాయవన్నీ ఇప్పటికీ నాకు కళ్ళ కట్టినట్టు నా కళ్ళ ముందు ఉంటాయి అన్నమాట. అయితే నేను ముగిస్తున్నానండి. ఆ తర్వాత తెల్లవారుజామున నేను పడుకున్న నా బెడ్ చుట్టూ కూడా గ్యాప్ లేకుండా మొత్తం దెయ్యాలు నా చుట్టూ దురాత్మలు అవి ఉండి నా బాడీ అంతా అప్పటికే నేను చాలా ఘోరంగా అయిపోయాను. సో ఏంటంటే ఆ దురాత్మలన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ నా శరీరంలోనికి చేతుల్లోనికి మొత్తం గుచ్చేస్తున్నాయి అనమాట. అహాహా అని ఇలా ఇలా కింద మీద ఇలా నవ్వుకుంటూ ఇంకా ఇంజెక్షన్స్ నా బాడీకి ఇచ్చేస్తున్నాయి. ఇంకా అయిపోయింది సరే. ఆ టైంలో కూడా నాకు దేవుడు గుర్తొస్తున్నా నేను పలకడానికి ఇష్టపడట్లేదు ఆ కథలో కూడా. అలా నన్ను దురాత్మలు నవ్వుకుంటూ ఇంజెక్షన్స్ నా బాడీలోనికి పెడుతుంటే ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకేం లేదు, ఇక్కడ ఇప్పుడు నేను నరకంలోకి వెళ్ళిపోతాను అన్నట్టు ఫీల్ అవుతున్న సమయంలో నిజంగా దేవుని స్వరం, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన స్వరం ఉరుముల్లా ఉంటుందండి. కొన్ని వేల సముద్రాల ఘోష శబ్దం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందంట ఆయన స్వరం. ఆయన ఏం పలికారో నాకు తెలియదు కానీ చాలా భయంకరమైన ఉరుములతో కూడినటువంటి దేవుని శబ్దం, ఆయన స్వరము శబ్దం నాకు వినిపించింది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆకున్న దురాత్మలన్నీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయండి. తర్వాత రోజే నేను వెంటనే లేవడం జరిగింది బయట నుంచి. దేవుడు నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నా కోసం ప్రేయర్ చేయడానికి కానీ అలా ఇష్టం, అంటే వాళ్ళకి కూడా బాధ ఉంది, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టింది, తల్లిదండ్రుల్ని ఇలా చేసింది అని చెప్పి వాళ్ళ మొహంలో కూడా నేను బాధ కోపాన్ని చూశాను. ఎవరు కూడా మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఎలా ఉందమ్మా అని కూడా పలకరించడానికి కూడా వాళ్ళు ఎందుకంటే దైవజనులుగా వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా, ఈ పాస్టర్ కూతురు ఎలా చేసింది, వీళ్ళకు పాస్టర్ గారు కూతురు అని చెప్పి ఎవరు కూడా నన్ను సరిగ్గా పలకరించింది లేదు. ప్రార్థన అయితే మనస్ఫూర్తిగా చేశారు కానీ నేను అవన్నీ చూసి ఇంక అమ్మాయి అంత త్వరగా కోలుకోదు, ఇంక ఇలానే ఉంటుంది అమ్మాయి జీవితం, ఇంకంతా అయిపోయింది అన్నట్టుగా అనుకున్నారు. కానీ దేవుడు నన్ను ఎంతో కనికరించి చాలా ఘోరమైనటువంటి పాపిని, నిజంగా నా లోకం అంతా కూడా నా జీవితం అంతా కూడా లోకంలోనే దేవుని వైపు ఎంత మాత్రం చూడకుండా నాకు నచ్చినట్టుగా బ్రతికినందుకు నిజంగా దేవుడు అయినప్పటికీ కూడా నన్ను ఎంత మాత్రం కోపపడకుండా ఆ క్షణం ఆయన్ని నేను తలుచుకోకపోయినా ప్రేయర్ చేయకపోయినా నిజంగా నన్ను ఎంతో ప్రేమించి మీ అందరి ప్రార్థనలు, లైజన్ల ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు నన్ను ఎంతో జ్ఞాపకం చేసుకొని నిజంగా ఇప్పటికీ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా దాదాపు 1.5 సంవత్సరంన్నర అవుతుందండి. నాకు ఎలాంటి అనారోగ్యం రాలేదు, ఎలాంటి నొప్పి కానీ గుండెల్లో బాధ కానీ నేను ఎలా ఉన్నా సరే అసలు నాకు ఎలాంటి అనారోగ్యమే లేదు. నాకు దేవుడు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి విషయంలో కూడా ఇప్పటికీ నేను ఏమనుకుంటున్నాను అంటే నా తల్లిదండ్రులు దేవుడు నన్ను ఇంకా ఆయన కృపతో నన్ను వాడుకుంటున్నారు. కానీ ఏంటంటే ఆర్థిక పరంగా కూడా నా తల్లిదండ్రులకి నేను సపోర్ట్గా ఉండాలి అని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుడు ఆ విషయంలో కూడా నాకు కార్యం చేస్తాడు. ఇప్పుడు నా జీవితం అటు ఇటుగా అర్థం కాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను దేవుని అందు విశ్వసిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా నేను ఏదైతే నా తల్లిదండ్రులకి చేయలేదు, బాధ్యతలు ఇప్పుడు ఎంతగా జీవించినా ఒక కుమార్తెకైనా కొడుకైనా ఖచ్చితంగా నా తల్లిదండ్రులు చూడాలి, పోషించుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, నా చెల్లిని చూసుకోవాలి. సంఘబిడ్డలో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు ముందు వారము అందరూ జ్వరాలతో, చిన్నపిల్లలు అందరూ జ్వరాలతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాలన్నా నాకు డాడీ దగ్గర అసలు డబ్బులు అడగాలనిపించదండి. ప్రేయర్ చేయడానికి వెళ్తాం, చూడడానికి వెళ్తాం, కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అని ప్రతిదీ చాలా బాధపడుతూ నాకు నేను రూమ్లో ఉండి వాళ్ళందరి కోసం నేను ప్రేయర్ చేశాను తప్ప సో ఇది ఇచ్చాను. బ్రతికి ఉన్నానంటే ఆయన కృప. ఇంకా నా అసలు ఏది నాకేమన్నా సరే నేను ఏమో ఆలోచించుకున్నా ఆయన కోసమే బ్రతకాలి. నన్ను ఎలాంటి మార్గంలో ఆయన తీసుకెళ్ళినా నేను ఆయన కోసం బ్రతికి చివరి క్షణం దాకా కూడా ఇంకెప్పుడు నా తల్లిదండ్రులకు కానీ సంఘానికి కానీ ముఖ్యంగా దేవునికి కానీ బాధ పెట్టకుండా కోపం తెప్పించకుండా ఆయన నన్ను ఎలా నడిపిస్తే నేను అలానే వెళ్ళాలి. నా జీవితం, నా ప్రాణం, నా ఆరోగ్యం, నా యవ్వనం ప్రతిదీ ఆయన ఖర్చు పెట్టాలి, ఇవ్వాలి అని చెప్పి నేను ప్రార్థన
ప్రార్థన చేస్తున్నానండి. ముఖ్యంగా డాడీ కానీ అంకుల్ వాళ్ళు, అమ్మమ్మ వీళ్ళందరూ చాలా నా కోసం ఎంతో ఏడ్చారు. ప్రభు ఆమె జీవితం ఏమైపోతుంది, ఆమె ఏంటి అసలు, ఆ భవిష్యత్తు ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు, ప్రతి ఒక్క నా విషయమై ఎంతో ఏడ్చారు. అంకుల్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఇప్పటికీ మా కుటుంబం వీళ్ళందరి ప్రార్థనలు కూడా నిజంగా దేవుడు నన్ను ఎంతో కనికరించి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి నేను ఎలాంటి త్రోవలో నడుస్తున్నప్పటికీ కూడా నేను ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, నా జీవితం ఇంకా ఆయనకే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. దయచేసి నా కోసం, నా భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కూడా ఇంకెంత మాత్రం మళ్ళీ ఆ లోకంలోనికి, వాడి వలల్లోనికి నేను వెళ్ళకుండా నిజంగా వాడి విషయంలో కూడా దేవుడు నాకు మొన్నటి వరకు కూడా ఎంతో ప్రాణహాని, తెలియని భయం అంతా కూడా ఆవరించినప్పటికీ కూడా ఆ విషయమై కూడా దేవుడు నన్ను ఎంతో కనికరించి ఆరోగ్యం ఇస్తూ బలపరుస్తూ నేను ఉన్నాను, భయపడుకు, ఇక్కడ నుంచి నేను ఆశీర్వదిస్తాను అని ఎన్నో వాగ్దానాలతో నన్ను బలపరుస్తూ, ముఖ్యంగా హైదరాబాద్లో స్పిరిట్ రెవల్యూషన్ చర్చ్ నుండి ప్రతాప్ అన్న, అలానే స్వరూప్ సార్, వీళ్ళిద్దరిని కూడా దేవుడు మా కోసం ఈ గృహానికి పంపించి మినిస్ట్రీ కోసం, అందరి కోసం బాధ్యతగా ప్రేయర్ చేయించేలాగా అభిషక్తులు కూడా దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా మధ్యకి నడిపించారు. నిజంగా ఇంతవరకు మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని బలపరుస్తూ, ఎక్కడైతే పడిపోయామో అక్కడే మమ్మల్ని లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, లేవనెత్తుతున్నాడు. నిజంగా దీన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ప్రతి విషయంలో కూడా నేను ఆయన చిత్తమే చేస్తూ ముందుకు నడవాలని నా కోసం మరొకసారి ప్రార్థన చేస్తారని ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామములో హల్లెలూయా.